అటువంటి పీరియడ్లో భువనగిరిలో చదువుతుంటే నేను ఈ కార్లలో పోతుంటే నేను చూసి అనుకునేవాడిని, నేను కూడా జీవితంలో ఒక ఉద్యోగం చేస్తే సీట్లకు పోగానే ఫ్యాన్ ఉండాలి, బయటికి పోతే వ్యాన్ ఉండాలి, డోర్ తీసేటందుకు ఫ్యూన్ ఉండాలి, ఇటువంటి జాబ్ చేయాలి నా జీవితంలో అనుకున్నా. అదే సీట్లకు వచ్చి కూర్చున్నట్లనే ఇప్పుడు మనిషి జీవితంలో కళలు కనడం చాలా ఈజీ, పట్టుకొని రకరకాల కళలు కనడం చాలా ఈజీ. కానీ ఆ కళలు నెరవేర్చుకోవడంలో ఎంతోమంది మనం సాధించుకుంటున్నాం. ఇవాళ భారతదేశంలో కాదు, ముఖ్యంగా తెలంగాణలో విద్యా విధానం అనేది పూర్తిగా అడుగట్టిపోయింది. ఇవాళ పిల్లలు ఎందుకు బడికి పోతున్నారో, ఎందుకు లేస్తున్నారో, కాలేజీకి పోయి ఏం నేర్చుకుంటున్నారో, జీవితం ఎట్లా గడిచిపోతుందో, పైసలు ఎట్లా ఖర్చు పెడుతుర్రు, వీళ్ళు తల్లిదండ్రులకు ఉపయోగపడుతుర్రా, సమాజానికి ఉపయోగపడుతుర్రా, వీళ్ళు నిత్యం ఏం చేస్తుర్రా అనేది ఎవ్వరికి తెలియకుండానే కాలం గడిచిపోతుంది, వయసు వచ్చిపోతుంది. ఏం లేదు, ఒట్టిగానే కాలం గడుస్తుంది, వాళ్ళకి తెలియకుండానే వయసు వచ్చిపోతుంది. ఏ పిల్లలైనా సమాజంలో ఎదగాలంటే 20-25 ఏళ్ళ లోపల ఎవరైతే సిస్టమేటిక్గా ఎదుగుతారో ఆ ఎదుగుడు కూడా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరనన్నా సిస్టమేటిక్గా ఉండాలి, వాళ్ళు నేర్చుకున్న పల్లె టీచర్ల దగ్గరనన్నా ఉండాలి. ఒక పిల్లవాడు సెట్ అయ్యేది 2 ప్లేసులు, ఇంకో ప్లేస్ ఉండదు. టీచర్ల కన్నా భయపడాలి, తల్లిదండ్రుల కన్నా భయపడాలి. భయపడమంటే గౌరవం ఇవ్వాలి. ఈ 2 ప్లేసులలో ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళు సమాజంలో నిలబడగలుగుతారు. ఈ టీచర్ల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఎవరైతే చెప్తే వినకుండా ఎదుగుతారో వాళ్ళ సమాజం వాళ్ళని పక్కకు పెడుతుంది, సమాజం వాళ్ళని లెక్క చేయదు. ఎందుకంటే వాళ్ళు సెటిల్ కాదు. 20-25 ఇయర్స్ లోపల ఎవరైతే కష్టపడతారో జీవితాంతం బతికినన్ని రోజులు సుఖపడతారు. ఈ 20-25 ఏళ్ళు ఎవరైతే జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడుపుతారో బతికినన్ని రోజులు వాళ్ళు కష్టపడవలసిందే. మేడం, ఈరోజు రతన్ టాటా అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఇంతకుముందు ఎలాంటి అవార్డు తీసుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇంతకుముందు నేషనల్ సాలిడారిటీ కమిటీ వాళ్ళు అవార్డు ఇచ్చారు ఆన్ బేసిస్ ఆఫ్ అప్స్కిల్లింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాలెడ్జ్. సో ఐ హ్యావ్ అరౌండ్ 32 years of teaching experience and I am very honored to get this award today in the name of Ratan Tata, who is my role model and also who has inspired millions of people around the world, and I am sure my students are going to learn a lot from this particular thing, and this award will initiate a lot of innovations, I hope, and I also think that getting this award is increasing my responsibility to perform better and be a great support to my students. I want to see them as future entrepreneurs who would also take in business into their stride and work ethically as Tata Ratan. So Ratan Garu, I hope they follow his example and then they become future citizens of India, become also philanthropic in nature, and there is a lot to learn from his life, and I'm very happy that our students today have participated in an essay writing competition conducted by Telangana Council, Citizens Council, and they have won laurels to the college. So it was an intercollegiate competition and they wrote about Ratan Tata's life, and today they are very aware of him and his life, and I'm sure tomorrow they follow his footsteps. Any awards before this type of awards? Yeah, this is the second kind of award that I am getting, and I am blessed to get this award, sir. I also thank my management, our principal, Dr. Shobna ma'am. I am from Sarojini Naidu Vanitha Mahavidyalaya. I am Professor Veena Pani, and I am the director of the Department of Business Management. Your name, madam? My name is Professor Veena Pani. I am the director of Department of Business Management, Sarojini Naidu Vanitha Mahavidyalaya. I would like to thank our management and our principal, Dr. Shobna madam of Sarojini Naidu Vanitha Mahavidyalaya. సార్, ఈరోజు రతన్ టాటా అవార్డ్స్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఎట్లా ఇదవుతున్నారు సార్ పిల్లలు? భారతదేశంలో రతన్ టాటా ఒక గొప్ప శిఖరం లాంటి వాడు. ఎందుకంటే ఈ దేశంలో ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ యజమాని పోషించడంలో కష్టమైన తరుణంలో తాను పెళ్లి చేసుకోకుండా ఇవాళ యావత్ భారతదేశంలో కోట్లాది మందికి మార్గదర్శకులైన, కోట్లాది మంది జీవితాలను అన్నం పెట్టిండు. నిరంతరం శ్రమించి భారతదేశ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డ గొప్ప దార్శనికుడు, మార్గదర్శి రతన్ టాటా. కాబట్టి రతన్ టాటా యొక్క అవార్డును ఇవాళ రాజనారాయణ గారు సెలెక్ట్ చేసి ఒక సమాజంలో సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం చాలా అభినందనీయం. కాబట్టి రతన్ టాటా లాగా మొత్తం భారతదేశంలో
ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే భారతదేశం అభివృద్ధి చెందడానికి చాలా వీలుంటుంది. కాబట్టి ఇటువంటి ఈ సామాజిక ఉత్తేజపరిచే ప్రోగ్రాంలను ఏర్పాటు చేసినటువంటి రాజనారాయణ గారికి మరి మా హయ్యర్ ఎడ్యుకేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం. సార్, మీరు ఎన్నో కార్యక్రమాలకు కానీ ఎన్నో ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారు. ఈ ప్రత్యేకమైన అవార్డు మీరు అనుకుంటున్నారు సార్? అవార్డులు అనేటివి జీవితంలో చాలా, కానీ ఈ యొక్క రతన్ టాటా అవార్డు తీసుకోవడం అనేది చాలా ప్రత్యేకమైనది. అవార్డులు చాలామంది పేరు మీద ఇస్తారు, కానీ రతన్ టాటా లాంటి అవార్డు అందుకోవడం ఒకవేళ మా అదృష్టము. మహానీయులు భారతదేశం యొక్క భారతరత్న అటువంటి రతన్ టాటా అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. సార్ మీరు కూడా సార్ అవార్డ్స్ గురించి. ఈరోజు రతన్ టాటా జయంతి ఉత్సవాల పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక 8 మందికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు ప్రదానం చేయడంలో ముఖ్యంగా డాక్టర్ రాజనారాయణ గారు చొరవ చూపి ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్ను సామాజిక సేవలు అందించిన వాళ్ళని, తర్వాత ఈ రతన్ టాటా యొక్క స్మృతిలో ఈరోజు ఏర్పరిచారు. దీనివల్ల ఏంటంటే ఈ అవార్డీస్కి వాళ్ళ అవార్డు గ్రహీతలు ఎట్లా అంటే ఈ రోజు నుంచి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఎక్కువ పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తించినందుకు ఒకటి, తర్వాత వాళ్ళకు అవార్డు ఇచ్చినందుకు బాధ్యత, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయడానికి కూడా దోహదపడుతుంది. సో ఇలాంటి అవార్డులను ఈ కాన్సెప్ట్ మీద తయారు చేసిన డాక్టర్ రాజనారాయణ గారికి, తర్వాత ఈ ఆర్గనైజర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హలో సార్. చెప్పండి సార్, ఈరోజు రతన్ టాటా అంటే మీ అవార్డు తీసుకొని మీ యొక్క కార్యక్రమం కూడా జరిగింది. చాలా బాగా జరిగింది సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు చాలా గ్రేట్గా ఉంది. ఓకే, ఎప్పటి నుంచి దీంట్లో ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్? నేను 28 years నుండి మ్యాజిక్ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే, ఎక్కడెక్కడ చెప్పగలరా సార్? మన ఇండియాలో చాలా ప్లేసెస్లో చేశాను. అదే ఫారెన్ కంట్రీస్లో, శ్రీలంకలో చేశాను. అదే జడ్జ్గా కూడా ఉన్నాను. సార్ టీచింగ్ కూడా చేశాను. సార్ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారు. సార్ బాగా నేర్చుకున్నాను. ఓకే సార్, అంటే ఇన్ని ఇయర్స్లో మీకు బాగా గుర్తింపు పొందిన మీ అవార్డ్స్ కానీ ఇలా సార్ ఇలా చేసిండని మీకు మంచి విషయం ఎవరు చెప్పారు మీ ద్వారా? నాకు శ్రీలంకలో చేసింది చాలా బాగా చేశారు, చాలా మంచిగా ఉంది. నేను చెప్పబోయేది కూడా వాళ్ళే చెప్పి మంచిగా నన్నే ఉత్సాహపరిచారంటే చాలా గ్రేట్. అది నేనే వేసాను అనుకుంటే వాళ్ళు ఇంకా గ్రేట్గా చెప్పారు. ఓకే, బాగా మీకు ఇష్టమైన గుర్తింపు పొందిన అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారు సార్? మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నాను. ఇంకోటేమో జాదురత్న ఢిల్లీ దాంట్లో తీసుకున్నాను. ఆ రెండు బాగా గుర్తింపున్న అవార్డ్స్. సార్, మీరు వాట్ ఇస్ అంటే ఇన్స్పైర్ దీంట్లో ఈ ఫీల్డ్కి రావడానికి ఏంటి? నాకు చిన్నప్పటి నుండి మాయలన్న మంత్రాలన్న చాలా ఇష్టం. మాయలంటే మనం ఇవి చేసుకొని అవి చేసుకొని చూడొచ్చు అని చెప్పి అనుకుంటాము. కానీ నిజానికి నేను నేర్చుకున్న తర్వాత మ్యాజిక్ అనేది మాయ కాదు, మంత్రం కాదు, అది ఒక అద్భుతమైన కళ, టెక్నిక్. కాబట్టి అది నాకు చాలా బాగా నచ్చింది. మ్యాజిక్లో ఎన్నో రకాలుగా చేయొచ్చు. మెంటలిజము, డిజిటల్, కెమికల్, ఇంకా కామెడీ మ్యాజిక్, అలా అన్ని రకాలుగా చేయొచ్చు. ఇందాక చేసి చూపించాను, అందరికి చాలా బాగా నచ్చింది అని చెప్పి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేను పుట్టింది కాకినాడ, పెరిగింది ఎల్కేజీ యూకేజీ నుండి ఇప్పుడు దాకా మొత్తం అంతా హైదరాబాద్, BHCL. మా ఫాదర్ BHCL ఎంప్లాయ్ అన్నమాట. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ BLN రాజు. థ్యాంక్ యూ సార్.